హే అమిగోస్! 'రామాయణం' టీజర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చాయి. కొన్ని షాట్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. కొన్ని షాట్స్ మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించాయని. అవి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ముందుగా టీజర్‌లో జెయింట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలి. వాళ్ళ సీజీఐ మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. దివాళీకి రిలీజ్ అని చెప్తున్నారు కాబట్టి ఫైనల్ అవుట్‌పుట్‌లో వీఎఫ్ఎక్స్ ఇంప్రూవ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. టీజర్ కాబట్టి అన్‌ఫినిష్డ్ షాట్స్ ఉండటం నార్మలే. ఆ జెయింట్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టరో కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. ఆల్రెడీ హాలీవుడ్‌లో చూసిన చాలా జెయింట్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని గేమింగ్ క్యారెక్టర్స్ లాగా అనిపించాయి. మీకా జెయింట్ క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి? కామెంట్‌లో చెప్పండి. ఫ్యూ షాట్స్‌లో లైటింగ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఫ్లాట్‌గా అనిపించాయి. ఎస్పెషల్లీ డే టైమ్‌లో తీసిన కొన్ని షాట్స్‌లో డెప్త్ తక్కువగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ అండ్ క్యారెక్టర్స్ సెపరేట్‌గా ఉన్నట్టు ఫీల్ వస్తుంది. ఎస్పెషల్లీ ఈ షాట్ అయితే చూడటానికి కొంచెం సీరియల్ షాట్‌లా ఉంది. నైట్ షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. నైట్ టైమ్‌లో తీసిన షాట్స్ నేచురల్‌గానే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫీల్ రావట్లేదు. పుష్పక విమానం షాట్స్ అయితే టీజర్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. డిజైన్, లైటింగ్, స్కేల్ చాలా బాగున్నాయి. అదే విధంగా రాముడు శివధనుస్సునెత్తే షాట్ అయితే టీజర్‌లో బెస్ట్ షాట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే రాముడు నది దగ్గర నమస్కరించే షాట్ గూడా చాలా బావుంది. కానీ ఇక్కడ ఈ బుడ్డోడు నమస్కరించాక రాముడు ముందుకు వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ బుడ్డోడు ఇంకో షాట్‌లో వస్తాడు. పక్కనే ఉన్న ఈ పర్సన్‌ని అబ్జర్వ్ చేయండి. సేమ్ మొన్న ఇలాగే హరిశంకర్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' చేశారు. నాకేం తెలీదు అయ్యో అబ్బాయ్. రామాయణం లాంటి యాంటిసిపేటెడ్ మూవీలో ఇలాంటి రిపిటేటివ్ షాట్స్ ఉండటం ఏం బాలేదు. రామాయణం అంటే మన హిస్టరీ. కానీ హిస్టరీ చూసిన ఫీల్ అయితే టీజర్‌లో కనిపించలేదు. రాముడు అయోధ్య వదిలి అడవికి వెళ్ళేటప్పుడు రాజ్యసభలో తన తండ్రి దశరథుడి దగ్గరికొచ్చిన షాట్‌ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ షాట్‌లో రాముడు సీత అండ్ లక్ష్మణుడితో కలిసి రాజ్యం వదిలి అడవికి బయలుదేరడం ఇక్కడ చూడొచ్చు. ఈ స్వింగ్ షాట్ మాత్రం రోప్స్‌తో చేసినట్టు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇలా కొన్ని షాట్స్‌లో వీఎఫ్ఎక్స్ విజిబుల్‌గా ఉండటం వల్ల ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. మంట దగ్గర రాముడు కత్తి పైకెత్తే షాట్ అయితే చాలా బాగుంది. రథం మీద వెళ్తున్నప్పుడు చక్రం షాట్ కూడా బాగుంది. ఆ షాట్ చూసినప్పుడు రామాయణం హిస్టరీ అనే ఫీల్ వచ్చింది. యాక్చువల్లీ రామాయణ మూవీ అంటే సీజీఏ అండ్ వీఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ ప్రతి షాట్లో వీఎఫ్ఎక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రిక్వైర్మెంట్ లేని ప్లేసెస్లో కూడా వీఎఫ్ఎక్స్ యూజ్ చేస్తే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమౌళి మూవీ కోసం ఆఫ్రికా వెళ్ళి రియల్ ఫారెస్ట్‌లో రియల్ యానిమల్స్‌తో షూట్ చేశారు. అందుకే ఆ షాట్స్ చూస్తే ఆర్టిఫిషియల్‌గా అనిపించవు. రియల్ లొకేషన్స్ అండ్ రియల్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే నేచురల్ ఫీల్ వస్తుంది. మూవీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. ఇక్కడ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే, ఈ రామాయణ మూవీ 2 పార్ట్స్‌కి కలిపి అరౌండ్ 4000 క్రోర్స్ బడ్జెట్ అని అంటున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ అంటే ఆటోమేటికల్లీ ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువుంటాయి. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ టాప్ లెవెల్‌లో ఉండాలని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే ఈ సినిమాకి డీఎన్ఈజీ కంపెనీ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ 'ఇంటర్‌స్టెల్లార్', 'డ్యూన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2', 'బ్లేడ్ రన్నర్ 2049' లాంటి మూవీస్‌కి వీఎఫ్ఎక్స్ చేసింది. వీళ్ళు 8 ఆస్కార్స్ కూడా విన్ అయ్యారు. కాబట్టి వీఎఫ్ఎక్స్ చేయగలరా అని డౌట్ లేదు. టైం ఉంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయగలరు. ఇప్పుడు టీజర్ ఫీడ్‌బ్యాక్‌ని కన్సిడర్ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ని బెటర్‌గా తీసుకొస్తారని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే 'హ్యాన్స్ జైమర్' అండ్ 'ఏఆర్ రెహమాన్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. కానీ ముందు రిలీజ్ చేసిన 'రామాయణం' టైటిల్ అనౌన్స్‌మెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంకా బావుంది. ఓవరాల్‌గా టీజర్‌లో గ్రాండియర్‌నెస్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది. స్కేల్ చాలా పెద్దగా ఉంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. కాస్టింగ్ కూడా బావుంది. ఎస్పెషల్లీ రాముడుగా 'రణబీర్ కపూర్' మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, కామ్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ రాముడి క్యారెక్టర్‌కి మ్యాచ్ అయ్యాయి. ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ పర్ఫెక్ట్ కాదు, బ్యాడ్ కూడా కాదు. కొన్ని షాట్స్ చాలా బావున్నాయి. కొన్ని షాట్స్ ఇంప్రూవ్ చేయాలి. ఇంకా మూవీ రిలీజ్‌కి చాలా టైం ఉంది కాబట్టి ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఫీడ్‌బ్యాక్‌ని టీమ్ పాజిటివ్‌గా తీసుకొని ఫైనల్‌గా మంచి అవుట్‌పుట్ ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఇంతే అమిగోస్. మీకు రామాయణం టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.